మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీదకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య కృప కలిగిన నామములో మన తండ్రి అని దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఒక పాట ద్వారా దేవుని మనం మహింపరిచి గణపరిచి తర్వాత మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లలారా, శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవశమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవశమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మనం చూడగలిగితే దేవుని పిల్ల నెహెమీయా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును అని రాయబడింది. దేవుని పిల్లారా, అంటే జీవము కలిగిన దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడండి. యుద్ధం ఎవరితో చేస్తాడు? పరలోకానికి తీసుకెళ్లాలనేదే దేవుని సంకల్పం. పరలోకానికి వెళ్లకుండా మనలందరూ కూడా భయంకరమైన అగ్నికి తీసుకెళ్ళవాలన్నదే అపవాది యొక్క లక్ష్యం. కనుక అపవాది తంత్రాలను కలిగించి మంత్రాలను కలిగించి దేవుని పిల్లరా మన మీద ఉపయోగించి దేవుడు నియమించిన మార్గంలోంచి పక్కగా తప్పించి దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేటట్టు మన జీవితాలు అంటే మాటలు, మన పనులు, మన క్రియలని జరిగించి దేవుడికి నచ్చకుండా మనల్ని చేసి తిరిగి అగ్నికి ఎత్తుకెళ్ళాలనేది అపవాది ఒక లక్ష్యం. కానీ దేవుడు వాడి తంత్రాల నుంచి మంత్రాల నుంచి తప్పించడానికి మన పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడంట. అగ్ని బాణముల లాంటివి వాడు మన మీదకు వదిలిన వాక్యం అనే ఖడ్గాని దేవుడు మన చేతికిచ్చి మనతో కలిసి దేవుడు వాడిని యుద్ధం చేసి ఓడించి మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్లాలన్నదే దేవుని సంకల్పం. దేవుని పిల్లలు కనుక దేవుడు వాక్యాన్ని మనం ఒక ఖడ్గంగా ధరించి అపవాది అగ్ని బాణాలని ఆర్పివేసి మనందరం కూడా దేవుడితో నిత్య జీవంలో ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా దేవుడు మనల్ని అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉండే విధంగా ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, మా ఎడలను కలిగి ఉన్న నీ సంకల్పం చాలా గొప్పదునైనా ఆ సంకల్పాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం అర్థం చేసుకునే భాగ్యమే మనం అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయనైనా ప్రతి వ్యక్తి కూడా తండ్రి నీ సన్నిధానానికి వచ్చినైనా నీ వాక్యం అనే ఖడ్గం ధరించి అపవాదిని ఎదిరించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే మనం అడుగుతున్నాం తండ్రి. ఏ కుటుంబాల్లో అయితే వాక్యానుసారంగా బ్రతక వాక్యానికి లోబడక నా తండ్రినైనా ఇదిగోనైనా అపవాది చెప్పే మాటలు విని నీకు వ్యతిరేకంగా ఏ కుటుంబాలు అయితే జీవిస్తున్నారో అట్టి కుటుంబాల మీద నీ కృపను కుమ్మరించండి తండ్రి. వాక్యానికి లోబడి భాగ్యమీ తండ్రి. వాక్యానుసారంగా బ్రతకడానికి శక్తినిచ్చి నా తండ్రి వాక్యమనే ఖడ్గం వారు ధరించుకొని అపవాదిని ఎదిరించి నీ సన్నిధానంలో నిలబడి నిన్ను సంతోషపెట్టి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి భాగ్యం బిడ్డలకి మనం అడుగుతూ తండ్రి. ఎంతమంది అయితే చేతి పనులు చేసుకుంటున్నారో వారి చేతి పనులు మీరు ఆశీర్వదించి మంచి ఆరోగ్యము దయచేసి బిడ్డలను కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.